హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లూరీస్ మల్టీ వ్లాగ్స్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి పప్పు చారు ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తున్నాను. ఈ పప్పు వచ్చేసి నాగపూర్ పప్పు అండి, లేకపోతే వార్తా పప్పు అంటారు. పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది, గమ్మున ఉడికిపోతుంది. సో మీకు ఇత్తడి గిన్నెలో నేను ఈరోజు పప్పు ఎలా చేసుకోవాలో తాలింపప్పు చేసి చూపిస్తున్నాను. సో నేను తీసుకున్నది అరగిద్దె కదండి. సో అరగిద్దెకి పప్పు శుభ్రంగా వాష్ చేసేసుకొని నేను చూపిస్తున్నాను కదా, ఫింగర్స్ అంతవరకు మీరు వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుంటే మీకు పప్పు అనేది ఎంచక్క మంచిగా ఉడికిపోతుంది. మధ్య మధ్యలో వాటర్ అనేది యాడ్ చేయక్కర్లేదు. సో పప్పు పెట్టుకున్న తర్వాత ఒక్క పొంగు రాగానే కొంచెం పసుపు అయితే వేసేసి కలబెట్టుకుంటా పెట్టుకోండి. ఎందుకంటే పప్పును మధ్య మధ్యలో ఇలా మెదుపుకుంటా ఉడకబెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే వాటర్కి వాటరు, పప్పుకు పప్పు కాకుండా మనకి వాటర్తో కూడా పప్పు పీల్చుకొని మెత్తగా ఉడికినట్టు మనకి బాగా వస్తుందండి. సో ఇలా రావటం వల్ల ఏంటంటే మీకు పప్పు అనేది వాసన రాకుండా ఉంటుంది. చాలామందికి పప్పు పొద్దుటే 6-6:30 వండిన పప్పు మధ్యాహ్నం 1 గంట 2ంటికి స్మెల్ వచ్చేస్తుంది మాకు పప్పు అని అంటారు కదా. సో ఇలాగ మీరు మెదుపుకుంటా ఉడకబెట్టుకుంటే మీకు పప్పు అనేది వాసన రాదు, రేపొద్దు నెక్స్ట్ డే వరకు కూడా ఉంటుంది. సో అలా దగ్గరికంట వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి ఒకసారి అలా మీకు చూపిస్తున్నాను కదా, అంత దగ్గరికంట మనకి గరిటతో పాటు పప్పు వచ్చినంత వరకు ఉడకబెట్టుకుని కొంచెం వాటర్ ఉన్నప్పుడే మీరు మూత అనేది పెట్టేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే పప్పు మనకి మగ్గి బాగుతుంది. ఇంకా ఏంటంటే పప్పు గట్టిగా రాయిలాగా అయిపోదు. మనకి పప్పు చారు కలుపుకున్నామంటే కొంచెం పప్పు అనేది కలుపుకునేటట్టు ఉండాలి. ముందు ఆవకాయ వేసి కలుపుకుంటాం కదండి, దానికి కలుపుకునేటట్టు వీలుగా ఉండాలి. మీరు దగ్గరికంట గట్టిగా వండేసుకుంటే అది ఇంకా మగ్గిపోయి మొత్తం గరిటి నుంచి కూడా జారకుండా ఉన్నట్టు అయిపోతుంది. సో ఇప్పుడు మనం చారు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. సో నాకు ఈ 3 లీటర్స్ కుక్కరు లేకపోతే ఒక దాకా అండి. సో నాకు అది మెజర్మెంటు. మీరు 3 లీటర్స్ కుక్కర్ పెట్టుకుంటే 4 టమాటాలు 2 ఉల్లిపాయలు అయితే మెజర్మెంట్కి తీసేసుకోండి. సో ఇలా నేను చెప్పినట్టు పెట్టుకుని మీరు చేసుకుంటే చారు అనేది మీరు ఎప్పుడు టేస్ట్ చేయలేని విధంగా మీరు చారు అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో టమాటాలని ఉల్లిపాయలని అలాగే సరిపడి ముక్కల్లాగా కోసేసుకొని పెట్టుకోండి. సో ఈ 3 లీటర్స్ కుక్కర్కి నేను చూపిస్తున్నాను కదా, చింతపండు అంతైతే వేసుకోండి, కొంచెం సరిపడా చింతపండు. ఇదేంటంటే అటు తీపి పులుపు ఉన్న చింతపండు మూల నేను ఇది ఇంత వేసానండి. మీరు అచ్చంగా పులుపు చింతపండు అయితే కొంచెం తగ్గించుకోండి, ఎందుకంటే 4 టమాటాలు వేస్తున్నాం కాబట్టి. సో అది వేసుకున్న తర్వాత కొంచెం కారము, కొంచెము పసుపు, 4 మెంతులు, కొంచెం ఒక 8-9 మిరియాలు, కొంచెం 2 స్పూన్స్ అయితే సాల్ట్ కంపల్సరీ అండి. ఈ మెజర్మెంట్కి అంత సాల్ట్ పడుతుంది. ఇంకా ఒక 3 స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోండి. కొంచెం షుగర్, మరీ ఎక్కువ కాదు, ఎందుకంటే నాకు చింతపండులో పులుపు తీపి ఉన్న చింతపండు కాబట్టి నేను కొంచెం అంత వేసుకున్నాను. మీరు బెల్లం వేసుకుంటే బెల్లం వేసుకోండి. ఇంకా మస్ట్ అండ్ షుడ్గా వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. అసలు అదైతే మానద్దు చారులోని. చాలామంది వేసుకోరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది. సో కంపల్సరీ వేసుకోండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవడం వల్ల పైత్యం అన్నది ఉండదు, డైజెషన్ ఈజీగా అవుతుంది. సో చూసారు కదా, మనకి వాటర్ అంతా పోసుకునేటప్పటికి ఫుల్ లెవెల్ వచ్చేసింది కదా. ఇప్పుడు నేను అది ఎక్కడి వరకు అంటే మనకి హ్యాండిల్ పెట్టుకొని దానికి 2 నాబ్స్ ఉంటాయి కదా మనకి, అంటే హ్యాండిల్కి ఫిక్స్ చేయడానికి. సో అంతవరకు వచ్చే వరకు మరిగించుకుంటాను సిమ్లో పెట్టి. సో అలా పెట్టి మరిగించుకోవడం వల్ల ఏంటంటే కంప్లీట్ చారు అన్నది మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ టేస్ట్ అంతా దిగి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. దగ్గరగా 1 అంగుళన్నర 2 అంగుళాల లోపు వరకు మరిగించుకుంటాం ఫ్రెండ్స్ మేమైతే. ఇలా మరిగిన చారుని కొంతసేపు రెస్ట్లో ఉంచేయండి. అప్పుడు ఏంటంటే మనకి మొత్తం అంతా కూడా కిందకి దిగిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనం పప్పు తాలింపు చూద్దాము. ఆవాలు, జీలకర్ర, మీరు కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు మినపప్పు అయితే ఎక్కువ తీసుకోండి, గుళ్ళు కాదండి బద్ద. ఇంకా వచ్చేసి ఒక 10 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు. సో నేను ఏంటంటే తాలింపుకి కొంచెము నెయ్యి ఇంకా కొంచెం నూనె తీసుకుంటున్నాను. సో ఈ తాలింపు వేగింది స్కిప్ అయిపోయింది వీడియో, ఏమనుకోవద్దు. సో తాలింపు వేగిన తర్వాత మీరు పప్పుని తీసుకొచ్చి తాలింపులో వేసి ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వండి. అప్పుడు మీకు పప్పు అనేది పాడవకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొంచెం అలా పైకి తేలుతున్నట్టు, పప్పు పైన నూనె తేలుతున్నట్టు ఉంచుకోండి, అప్పుడు బాగుంటుంది. సో నెక్స్ట్ చారు తాలింపు 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి. జస్ట్ కరివేపాకు, ఆవాలు,
జీలకర్ర ఎండుమిర్చి అంతేనండి, ఇంకేం తీసుకోవట్లేదు. మీకు ఇష్టం ఉంటే ఇంగువ వేసుకోండి పోపులో, లేకపోతే లేదు. సో చూసారు కదా, నేను 3 లీటర్స్ కుక్కర్లో మరగబెట్టిన మొత్తం చారు నాకు ఆ గిన్నెలోకి కంప్లీట్గా పైకి కూడా రాలేదు. సో టమాటా ముక్కలు అవన్నీ కూడా నేను యాడ్ చేసిన తర్వాత కొంచెం పైకి వచ్చింది. సో మనకు అంతసేపు మరిగించుకుంటేనే చారు అనేది టేస్ట్ బాగుంటుంది. సో చూసారు కదా, పప్పు పైన ఆయిల్ తేలుతున్నట్టు. సో చారు కూడా చూడండి, ఇంకా టమాటా ముక్కలు అవన్నీ కూడా నేను నెక్స్ట్ యాడ్ చేసేసిన వల్ల మనకు అంతవరకు వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎప్పుడు చారు పెట్టుకున్నా, పప్పు వండుకున్నా ఈ ప్రాసెస్ అయితే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మంచిగా ఒక లైక్ చేయండి.